ఇక ఇరాన్పై చేస్తున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఆపాలంటూ కూడా శాంతి నిరసన ర్యాలీ అయితే చేపట్టారు. చార్మినార్ నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు అయితే ఈ ర్యాలీని చేపట్టి యుద్ధ వ్యతిరేక కమిటీ ర్యాలీల ద్వారా అయితే ఈ కార్యక్రమం ప్రస్తుతం సిఐటి 5 నేతలు అయితే. సార్ చెప్పండి, ఈ యుద్ధం గురించి మీరు. ఈరోజు హైదరాబాద్లో చార్మినార్ నుండి ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ ఈరోజు చేస్తున్నటువంటి దమనకాండ దాడులను నిరసిస్తూ నిరసన ప్రదర్శన చేశాము. ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసి 70,000 మందిని పట్టణ పెట్టుకుంది. చిన్న పిల్లలను కూడా పట్టణ పెట్టుకున్నది. వాళ్ళకి అండగా గాజాకి పాలస్తీనాకి అండగా నిలబడ్డ ఇరాన్ని ఇలా టార్గెట్ చేసి ఇజ్రాయెల్ దాడులు చేసింది. దానికి మద్దతుగా అమెరికా కూడా ఇలా నిలబడి ఇద్దరు కలిపి ఇలా ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. ఇరాన్ అమెరికాకి వ్యతిరేకంగా నిలబడ్డవే, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడ్డవే పాపం అయిపోయింది ఇలా. అందుకోసం ఇలా ఇరాన్ మీద దాడి చేస్తుంటే అనేక మంది పిల్లలు స్కూల్ మీద దాడి చేస్తే 100 మంది 600 మంది పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. అట్లా పిల్లలని హాస్పిటళ్ళు కానీ పాఠశాలలు కానీ టార్గెట్ యుద్ధంలో చేయకూడదనే అంతర్జాతీయ నిబంధనలు ఉన్నాయి. వాటికి కూడా పక్కకు నెట్టేసి ఇలా అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఆయిల్ మీద ఆధిపత్యం సాధించడం కోసం అమెరికా ఇలా దాడి చేస్తోంది. ఎవరైతే అమెరికాను వ్యతిరేకిస్తూ నిలబడుతున్నారో వాళ్ళ మీద హత్య చేయటం, దాడులు చేయటం ఇలా అమెరికాకి పరిపాటిగా మారింది. అందుకోసం ఈ దాడులకి అంతర్జాతీయ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. ఇరాన్కు పక్షంగా నిలబడుతున్నాం. ఇరాన్ ఒంటరిగా లేదు, ప్రపంచం అంతా స్పందిస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ తన దురాక్రమణ దాడుల్ని తక్షణం ఆపాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఆపకపోతే ప్రపంచ మానవాళి ఇవాళ అమెరికాలోనే న్యూయార్క్ సిటీలో కానీ అమెరికా అనేక నగరాల్లో అమెరికాను వ్యతిరేకిస్తూ తన వైఖరిని 70% మంది ప్రజలు అమెరికా యొక్క వైఖరిని ఇలా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అమెరికా ట్రంప్ తలొక్కి ఇలా యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది. యుద్ధం ఆపాలి, ప్రపంచ శాంతి నెలకొల్లాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ప్రపంచం అంతా కూడా ఇలా ఆందోళన బాటలు పట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ ప్రజలను కూడా మేము ఇరాన్కి మద్దతుగా నిలబడి ఇలా పోరాటాన్ని సాగిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ నిరసన ర్యాలీ చేస్తే అక్కడ యుద్ధం ఆగే పరిస్థితి అయితే కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో ఇంతకంటే పెద్దగా విర్రవీగిన నియంత హిట్లర్నే మొత్తం ప్రపంచ మానవాళి అంతా కూడా వెనక్కి కొట్టకు వెళ్ళింది. లాస్ట్కి హిట్లరే సూసైడ్ చేసుకున్నాడు. ఇలా అమెరికా కూడా ఊహించని పద్ధతులలో ఏదో నాయకత్వాన్ని ఇరాన్లో చంపేస్తే ఇరాన్ లొంగిపోద్ది అనుకున్నాడు. కానీ ఇలా ఇరాన్ నాయకత్వం మొత్తాన్ని కూడా హత్య చేసినా కానీ ఇరాన్ ఇలా తలొక్కకుండా మొత్తం ఒత్తిడి తీసుకొచ్చి ఇలా అమెరికా ఎటు మెసలాలో తెలియ పరిస్థితి ఇలా నెట్టబడ్డది. అందుకోసం యుద్ధాన్ని మానుకోవడమా, ట్రంప్ ఇలా వైదొలికి పక్కకు పోవడమా, ఈ రెండే ఉన్నాయి. కాబట్టి రెండే ఆప్షన్లలో వాడు ఏది ఎంచుకుంటాడో చూసుకోవాలి. కాబట్టి ప్రపంచ మానవాళి ఖచ్చితంగా ఏ రోజుకైనా విజయం సాధిస్తుంది.